నేను దాన్ని సాధించాలనేటువంటి తపన పెరిగే విధంగా పిల్లలను ప్రోత్సహించాలి. మార్కులు తక్కువ వస్తే ఈసారి తక్కువ వస్తున్నా నీ బిడ్డ మళ్ళీ ఇంకోసారి వస్తావు, నువ్వే క్లాస్ ఫస్ట్ వస్తావు చూడని చెప్పి ఒక ప్రోత్సహించేటటువంటి సానుకూల దృక్పథాన్ని మనం అలవర్చుకొని పిల్లలను ప్రోత్సహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమను కలిగి ఉంటారు. నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ ఇంజనీర్ కావాలి, నా వాడు గొప్పవాడు కావాలని మనకు ఉంటుంది, తప్పులేదు. అని వారికి దేని పట్ల ఇంట్రెస్ట్ ఉన్నది, వారు ఏదైతే తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. వారికి భరతనాట్యం మీద ఉంటే భరతనాట్యం నేర్పించండి, చదువుతూ పాటు అది నేర్చుకుంటే గొప్పవాడు అయిపోతాడు. ఈ దేశానికి, ఈ దేశ ప్రగతిని, ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టేటటువంటి గొప్ప నృత్య గురువుగా, ఒక నృత్యాచార్యుడిగా నిలబడతారు. ఒక గణిత శాస్త్రంలో ఉంటే గౌరవిస్తామని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర మేధల మహేంద్ర సాంస్కృతిక విభాగం మిత్రుడు పిల్లి సంజయ్ గారు, అరుణ్ కుమార్ గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది కొనసాగిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కి గ్రూప్ కార్యక్రమాన్ని కూడా మీరు తప్పనిసరిగా కొనసాగించాలి. అందుకు మా వంతు సహకారం కూడా మీ వెన్నంటి ఉంటుందని చెప్పి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అగ్రత మహారాజులందరూ కూడా వెంకటనారాయణ గారు ఎంతో మన సంఘం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. మురళీకృష్ణ గారు కూడా మర్చిపోవచ్చు. ఇలాంటి పెద్దలందరూ కూడా ఈశ్వరప్ప గారు, వీరశైవ లింగాయత్ సామాజిక వర్గం ఆర్థికంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉంటే ప్లీజ్ నోట్ డౌన్ అవర్ హెల్ప్ లైన్ నంబర్ 83742. ఫోటో తీసుకున్నాము. చెప్పండి. నా పేరు టి ఆనంద్. నేను రిలయన్స్ హైటెక్ స్కూల్లో చదువుకున్నాను. నాకు 10th 10 పాయింట్ వచ్చింది. మా స్కూల్ ప్రిన్సిపల్ పేరు ఠాకూర్ జితేందర్ సింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఎలా అనిపించింది మీకు పెద్దోళ్ళ చేతిగా బహుమతి అందుకోవడం, ఈ విజయాన్ని చూసి మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీ అంబిషన్ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీరు ఏమవ్వాలనుకుంటారు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక? న్యూరో సర్జన్. ఇంకా ఎడ్యుకేషన్తో పాటు మీరు వేరే ఆర్ట్స్, వేరే టెక్నికల్ ఆర్ట్స్ ఏమేమి ఉన్నాయి మీకు? ఏం లేదు, మ్యూజిక్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే మేడం, మీరు ఒక మాట కావాలి. ఈరోజు మీ బాబు పెద్దోళ్ళ చేతులుగా బహుమతి అందుకున్నాడు. యాజ్ ఎ మదర్గా మీకు ఈయన విజయాన్ని చూసి మీకు ఎలా అనిపించింది యాజ్ ఎ మదర్గా? చాలా గర్వంగా ఉంది నాకు. ఓకే ఓకే. అచ్చా, బాబు గారు ఇంకా ఎడ్యుకేషన్లో ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఇంకా కంపల్సరీ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అచ్చా, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, ఈ ప్రిన్సిపల్ గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా బాగుంది ప్రోగ్రామ్. పిల్లలను ప్రోత్సహించడం చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి చేస్తూనే ఉండాలని